ఏం పేరు నీ పేరు? మధుసూదన్ రావు. మధుసూదన్ రావు. ఎంతకాలం నుంచి ఆటో నడుపుతున్నావు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ స్త్రీశక్తి పథకం పేరుతో ఆడవాళ్ళందరికీ బస్సు ఫ్రీ అని చెప్పి పెట్టారు కదా, దీని వల్ల మీకేమైనా ఇబ్బంది ఉందా? బాగా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఉంది. అంటే ఇప్పుడు మహిళలందరూ ఉచిత బస్సు మీద ఆ పథకం కింద అందరూ ఎక్కేస్తున్నారు, ఆటోలు ఎక్కుతున్నారా? మరి ఆటోలు తగ్గిపోయారు. ఏం చెప్తారు మరి చంద్రబాబు గారికి? ఏం చెప్తాం మరి ఆడవాళ్ళకి వేయటం ఆయన ఇష్టం. అది ఇప్పుడు మా పరిస్థితి అని దారుణం అయిపోయింది. కేసులు రాస్తున్నారా పోలీసు వాళ్ళు? కేసులు అంతగా లేదు కానీ ఇదే ఎక్కువైపోయింది, మాకు రాబడి తగ్గిపోయింది బాగా. ఎంత తోలుతున్నారు? 200, 150, 200 అటు మిగులుతున్నాయి. 200 అంతే. మరి నెలకి 6,000 మీ జీతం అనుకోవాలి. అంతే. 6,000తో ఇంటి పోషణ 500, 600 అటు తోడుకునే వాళ్ళం, మరి 200 అయిపోయింది పోషణ. మరి ఎట్లా? పిల్లలు ఉన్నారా? ఉన్నారు, 2 పిల్లలు. 2 పిల్లలు. ఏం చదువుతున్నారు? అమ్మాయిని చదివించాను, సాఫ్ట్వేర్ చేస్తున్నాను. ఒక ఆయన మెడికల్ చేస్తున్నాడు. కష్టపడి చదివించాను. ఇప్పుడు ఆడమూలనే రాగలుగుతున్నాను నేను కాబట్టి. ఇప్పుడు మామూలుగా సాదా సీదా వాళ్ళు అయితే ఇబ్బంది బాగా. లేదు, అలవాటు ఏం లేవు. సిగరెట్ లేవు. రోజు ఖర్చులు పోను 150, 200 మిగులుతున్నాయి అంతే రోజంతా కష్టపడితే. స్త్రీశక్తి పథకం అయితే ఇబ్బందిగానే ఉంది మీకు బాగా. మామూలుగా ఆడవాళ్ళు అసలు ఎవరు ఎక్కట్లా. మీ ఆటో డ్రైవర్లు అందరి తరపు నుంచి నువ్వేం చెప్తావు చంద్రబాబు గారికి? ఏదైనా మరి మాకు వెయ్యాలి కదా, డబ్బులు వేస్తానన్నాడు. అయ్యేం వేయలేదు. అవి వేస్తే పర్వాలా, అవి వేసినా ఇబ్బంది. వేసినా ఓ నెల వేస్తాడండి, సంవత్సరం అంతా బాధపడాలి కదా. సంవత్సరం అంతా బాధపడాలి, అది పరిస్థితి. ఆటోలో కూర్చొని చక్కగా దేవుడి పాటలు చూస్తున్నా. ఏం పేరు నీ పేరు? రాంబాబు గారు. చంద్రబాబు గారు స్త్రీశక్తి పథకం పెట్టారు కదా, దీని వల్ల మరి ఆటో డ్రైవర్లు అయినటువంటి మీకు ఇబ్బంది వస్తుందా? ఇబ్బంది ఉంది, చూస్తున్నారు ఇదే ఇబ్బంది. అదే ఇంకా ఆడవాళ్ళు ఎవరు ఎక్కట్లా, ఖాళీగా ఫోన్ చూసుకుంటున్నారు, కిరాయిలు లేవు, ఏమి లేవు. సర్వీస్ వచ్చి 150 రూపాయలు పొద్దున్న 150. 11:30. పొద్దున ఎన్ని గంటలకు వచ్చా బయటికి? నేను తెల్లగట్ల 4ంటికి వచ్చా. 4ంటికి వచ్చావు. 4ంటి నుంచి 11:30 వరకు 150. 5:30కి బస్సు ఉంది. 5:30కి ఫస్ట్ బస్సు. సొంత ఆటో నేను ఇది? అద్దె ఆటో. అద్దె ఎంత రోజు? 350. అంటే రోజు మొత్తం మీద ఎంత తోలితే నీకు మిగులుతాయి? 350, 300 గ్యాస్, 650 మిగిలితే ఇంట్లోకి. రోజు ఇప్పటికి మరి చిత్తుల 150 తోలు ఇప్పటికి. ఇప్పుడు నుంచి ఏమైనా తోలుతామో లేదు కూడా నమ్మకం లేదు. అంటే చిరాకు వచ్చి పక్కన పెట్టే 4 రౌండ్లు వేసా, పక్కన పెట్టి కూర్చొని. సాయంత్రం అద్దె కట్టాలి కదా? కట్టాలి తప్ప ఊరుకోరుగా. పిల్లలున్నారా? పిల్లలు. ఏం చదువుతున్నారు? బాబు ఇంటరు, పాప ఏమో చదివిస్తున్నావా? చదివిస్తున్నాం. తినకపోయినా తప్పదుగా. ఏం చెప్తావు చంద్రబాబు గారికి? మీ ఆటో మనమే చెప్పగలిగే అంత దూరం కాదు, చెప్పలేము. వాళ్ళు తెలుసుకుంటే చాలు. అంతే. ఇబ్బంది అయితే ఉంది ప్రస్తుతం. చాలా ఇబ్బంది, ప్రస్తుతానికి ఇబ్బంది, చాలా ఇబ్బంది. కొంతమంది డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ధర్నా చేశారు. మరి దేనికి ఇంతవరకు ఏం లేదు. మరి ఏమైతే తెలియదు. మీ కష్టాలు ఎలా ఉన్నాయండి తెలియపరచడం కోసం ఈ వీడియో. మా కష్టాలు రిక్షా వాళ్ళ కన్నా దారుణంగా ఉంది. ఒక్కొక్క రిక్షాలు ఎంత దారుణంగా ఉందో అంతకన్నా దారుణంగా ఉంది. బళ్ళు ఎక్కువ. విజయవాడ సిటీలో ఇన్ని బళ్ళు ఉన్నాయి. అది బాషా గారు, చంద్రబాబు గారు స్త్రీశక్తి పథకం పెట్టారు, మరి ఆటో వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి ఇబ్బంది వస్తుందంట. మీకు ఇబ్బంది ఉందా? ఇబ్బంది కదండి, ఏముంది నా బొంద. ఎక్కే జనాలు లేరా? ఎంత తోలేరు పొద్దున్న నుంచి? 200. సొంత బండేనా? సొంత బండి కాబట్టి నీకు ఎంత తోలినా సరిపోతుందేమో. అప్పులు మొగుళ్ళు ఊరుకుంటారా ఏంటి బాబాయ్? అప్పులు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి 50-60 వేలు. 50-60 అప్పులు ఉన్నాయి. ఎంత కడతావు రోజువారీ? అవన్నీ మనం చెప్పలేము లేదు, అందుకనే. మరి ఏం చెప్తావు చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారికి, ఆటో డ్రైవర్ తరఫు నుంచి? ఏం చెప్తాం, ఏం చెప్పినా తంటే. పేరు జామి కిరణ్ రెడ్డి. సొంత ఆటోనేనా? చంద్రబాబు గారు స్త్రీశక్తి పథకం పెట్టారు కదా, ఉచిత బస్సు. దానివల్ల
వల్ల మీకు ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమన్నా, డైలీ నేను రోజుకి 1500, 2000, 3000 తోలుకుంటా. ఓకే. అలాంటిది ఇప్పుడు అంత ఆశించట్లా. ఎంత వస్తుందో అంత తీసుకుని వెళ్ళిపోతున్నా. అంటే ఎంత వస్తుంది రోజుకి? డైలీ 1000 రూపాయలు కూడా రావట్లేదు అన్న. 1000 రూపాయలు కూడా రావట్లేదు. 700, 800, 900 అంతే. గ్యాస్ డైలీ 300, 150, 200 కొట్టేస్తున్నాను. ఆ గ్యాస్ కి తగ్గట్టుగా డబ్బులు వస్తున్నాయి. అంతే. ఎక్కువ రావట్లా లేదు. ప్రస్తుతానికి అయితే ఇబ్బందిగానే ఉందా? ప్రస్తుతానికి అయితే బాగా ఇబ్బందిగా ఉందన్న. గత గవర్నమెంట్ బాగుందా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ బాగుందా? పోయిన గవర్నమెంట్ బాగుంది, జగన్ గారి గవర్నమెంటే బాగుంది. ఎందుకంటే అప్పుడు 10,000 ఇచ్చారు, ఇప్పుడు 15,000 ఇచ్చినా మాకు 15,000 వద్దు. మాకు ఎందుకు ఆ 15,000 దేనికి? ఆ 15,000 దేనికి అసలు? 15,000 దేనికి వస్తే మాకు ఫ్రీ బస్సులు పెట్టాడు. ఫ్రీ బస్సులు పెట్టిన 15,000 వస్తే ఆ 15,000 ఏమన్నా మేము ఎన్ని రోజులు తెచ్చుకుంటాం, ఎన్ని రోజులు పెట్టుకుంటాం? 15,000 కేసులు బాగా రాస్తున్నారా? డైలీ సార్ విపరీతంగా. జగన్ గారి గవర్నమెంట్ లో శనివారం, ఆదివారమే అంతే. ఈయన గవర్నమెంట్ ఏంటంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు కాకి చొక్కా లేకపోతే రాసేయడమే. లైసెన్స్ గీసెన్స్ ఇంకేదో ఏదో ఒక వంక కావాలి, ఆ వంకతోనే రాస్తున్నారు. ఆటో డ్రైవర్ల తరపు నుంచి చంద్రబాబు గారికి ఏం చెప్తావు? చంద్రబాబు గారికి ఏం చెప్పాలంటే, ఆయన జగన్ గారి కంటే సీనియర్ కాబట్టి మా బాధలు అర్థం చేసుకొని కొంచెం ఏదైనా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఫైనాన్స్ లో తీసుకున్నారు. రోజుకి ఎంత తోలుతున్నారు? అంత ముందు 1000 రూపాయలు తోలేవాళ్ళన్నా, ఇప్పుడు 400 తోలడం. ఇప్పుడు శ్రీశక్తి పథకం పెట్టారు కదా, ఉచిత బస్సు రాష్ట్రం అంతటా. ఆ పథకం పెట్టిన తర్వాత చంద్రబాబు గారు మరి మీకు బాగుందా? ఎక్కడండి ఎక్కే వాళ్ళే ఎక్కట్లా, ఆడాలంటూ ఎక్కట్లేదు. రోజుకి ఎంత సంపాదిస్తున్నారు? ఇప్పుడు 500, 600 తోలడానికి అల్లలాడిపోతున్నారు. అప్పులు ఉన్నాయా మీకు? అప్పుడు ఫైనాన్స్ ఉంది, నెలకు 10,000 కట్టాలి. నెలకు 10,000 తినకపోయినా కట్టాలి. 2 పిల్లలండి. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. వాళ్ళకి చదివిస్తున్నాను. చంద్రబాబు గారికి మీ ఆటో డ్రైవర్ తరఫు నుంచి ఏం చెప్తా? శ్రీశక్తి పథకం తీసేయమని చెప్తున్నారు. చెప్తారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అయితే చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున్న ఎంత తోలేరు? పొద్దున్న 300 ఏమో తోలేండి. 7ంటికి వచ్చాం. 7 నుంచి ఇప్పుడు 12 వరకు మామూలు ఇప్పుడు 600, 700 తోలుకునేవాళ్ళు ఈ టైం కల్లా. సో పథకం ద్వారా అయితే ఇబ్బంది చాలా ఇబ్బంది అండి. గత గవర్నమెంట్ బాగుందా, ఈ గవర్నమెంట్ బాగుందా? గవర్నమెంట్ అయితే ఇదే బాగుంది. ఈ పథకం లేకపోతే ఇంకా బాగుండేది. చంద్రబాబు గారికి ఏం చెప్తా మరి? చెప్పేది ఏముంది, శక్తి పథకం తీసేయమని చెప్తున్నాం అండి. అంతే. ఆడవాళ్ళంటే ఎక్కట్లా అసలు. అందరూ బస్సు ఎక్కిపోతున్నారు. మాకు వచ్చేది అది ఇచ్చే 10-20 రూపాయలు ఇచ్చేది. 10 మందిని ఎక్కించుకుంటేనే మాకు 10 సార్లు తిరిగితే 10,200 ఇచ్చేది. మామూలుగా అయితే 3-4 తీసుకు వెళ్తాం మార్కెట్ కి. మామూలు టైంలో ఎక్కుతారు ఆడోళ్ళు. ఇప్పుడు ఒక్కళ్ళిద్దరు ఎక్కడానికి అల్లాడిపోతున్నారు. ఆడోళ్ళు ఎక్కట్లేదండి, ఆటో ఎక్కట్లా, బస్ కోసం చూస్తున్నారు. ఏం చదువుతామండి, ఒకసారి 600-500 మనిషికి వచ్చా మార్కెట్ నుంచి ఎంత తోలేరు ఇప్పటి వరకు? పొద్దున్న నుంచి 100 రూపాయలు అంతే. మరి డ్రైవర్లు అందరి తరఫు నుంచి చంద్రబాబు గారికి ఏం చెప్తావు? మీ సమస్యలు చెప్పేది అంత మాన్యం అవ్వదు కదండి. ఆ గవర్నమెంట్ బాగుంది, ఈ గవర్నమెంట్ బాగుంది. గవర్నమెంట్ బాగా కదండి. ఇప్పుడు ఆడు అంటే ఇప్పుడు ఆడు అంటే రూపాయి మాకు ఆడు లెక్క మా సంచి కదా సర్వీస్ అవ్వదు. తెలుస్తుందా తేడా? తెలుస్తుందా? పథకం పెట్టిన తర్వాత మీకు నష్టం అనేది తెలుస్తుందా? ఇప్పుడు అర్థం ఎందుకండి, ఇప్పుడు ఇప్పుడు లేడీస్ ఎక్కకపోతే వ్యాపారం లేవండి మాకు. ఆడడం లేకపోతే లేదు, వ్యాపారం లేదు. ఒకళ్ళు ఎక్కించుకొని వచ్చారు. ఒకరి నుంచి తీసుకొచ్చారు, దిగారుగా స్వాధీనం అంటే అర్థం. అదే చెడు గ్యాస్ సాయంత్రానికి ఎంత తోలుతారు? సాయంత్రానికి చెప్పలేమండి. ఒకసారి రాత్రి వాళ్ళ పోయా తిరుడే. మినిమం సర్వీస్ తోలుకున్నా సరే రోజుకి ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి ఇక్కడ సర్వీస్ తోలుకున్నా ఒక 500 వచ్చాయి మాకు ఈజీగా. ఇప్పుడు అలాంటిది సర్వీస్ అంటే ఎవరు ఎక్కట్లేదు. ఎందుకంటే రోడ్డు మీద తిరిగేది ఆడవాళ్ళు, ఇప్పుడు మగవాళ్ళు ఎక్కడ ఎక్కట్లేదు.
ఇంకా వాళ్ళైతే అసలు ఏం లేదు. ఆడవాళ్ళు అయితే కనీసం వెళ్ళినా సరే మా మొఖాలు కూడా చూడట్లా. ఈ పథకం ద్వారా కొంత మీకు ఇబ్బంది జరుగుతుంది అయితే? కొంత కాదన్న, చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి ఏం చెప్తారు? ఎందుకంటే ఉన్నది చెప్పాలా. ఇప్పుడు కావాలని గెలిపించుకున్నాం అందరినీ. ఆ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మాకు, గెలిపించుకున్నాం. కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా కోపం వస్తుందిగా. కాదన్న, అద్దె ఆటోనే. అది 300 తీయాలి రోజు. 300 గ్యాస్ 300 తీయాలి. మామూలుగా సర్వీస్ ఉంటే 250-200 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే సరిపోయేది. ఇప్పుడు తిరిగి ఎక్కువ, ఎవడు ఎక్కుతాడా, అటు ఉంటదా ఇటు ఉంటదా అని తిరిగి 300 పైన అవుతుంది గ్యాస్. అంటే అంతా మొత్తం లాసే. సాయంత్రానికి మామూలుగా అయితే ఉన్నప్పుడైతే ఒక 1000-1200 తోలుకునే వాళ్ళం. ఇప్పుడు అది కూడా లేదు. 1000-1200 సగం కూడా రావట్లేదు. ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది, బాగా ఇబ్బంది అన్న. మీరు ఓటేసి గెలిపించారు కాబట్టి చంద్రబాబు గారికి మీ ఆటో డ్రైవర్ తరఫున ఏం చెప్తావు? ఏం చెప్తానంటే, ఇప్పుడు ఈ పథకాలు అనేవి గవర్నమెంట్ రూల్స్ అయ్యి వాళ్ళ కోసం పెట్టుకుని ఆ పథకం మన రాష్ట్రానికి పెంచేటట్టు ఉండాలి. కానీ అభివృద్ధి అనేది పెంచేటట్టు ఉండాలి, ఆదాయం పెంచేటట్టు ఉండాలి. ఆల్రెడీ మన రాష్ట్రం వెనకబడిపోయింది. ఎప్పుడైతే విభజన చేశారో ఆ తెలంగాణ, అప్పుడే నుంచి మనకి లేకలేకపోతున్నాం అసలు. ఇలాంటప్పుడు ఇలాంటి ఆటోలకి మాకు బాగా, మా ఆటోనే కాదు, మన ఇది ఉంది కదా ట్రావెల్స్ వాళ్ళకి కూడా ఇబ్బంది. వాళ్ళు మాలాంటి వాళ్ళే కదా, వాళ్ళకి ఇబ్బంది. రాష్ట్రాల వారు, జిల్లాల వారికి వేసేసారు. అది పోసేసింది. కాకపోతే ఏంటంటే పెట్టే ముందు ఒక దీని బదులు వేరేది, ఇప్పుడు వాళ్ళు చెప్తే వింటాం కదా, అభిమానం కొద్ది వేసిన ఓట్లే కదన్నా. ఇప్పుడు ఈ పథకం పెడితే మీకు ఈ లాస్ జరుగుతుంది, వేరేది ఏదైనా చేస్తామంటే జనాలు ఒప్పుకుంటారు కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇలా చేయడం వల్ల మాకైతే పొట్టగొట్టినట్టేనండి. ఎందుకంటే మేము కష్టపడితే కానీ రూపాయి రాదు కదా. అది పొజిషన్.